వెల్కమ్ టు విత్రి న్యూస్ లక్ష్యం సంబంధి. హైదరాబాద్ వర్షాలతో పరిశాన్, షేర్లింగంపల్లిక కాంగ్రెస్ కా షాన్. సో ప్రస్తుతం మనతో ఉన్నారు మాన్సూన్ ముచ్చటతో మనం డిస్కస్ చేయడానికి వారు జెడ్పీటీ జైపాల్ గారితో మాన్సూన్ ముచ్చట. హాయ్ సార్, ఎలా ఉన్నారు? అంత బాగున్నామమ్మా. సో వర్షంలో కూడా మీరు మార్నింగ్ వాక్కి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? హైదరాబాద్లో 4 రోజులుగా జడివానతో తడుస్తుంది, మరి మీరు రోజు తిరుగుతూనే ఉన్నారు, ప్రజల్లో ఏమంటున్నారు? ప్రజలు ఒక్కటే బాధపడుతున్నారు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంటు మరి వర్షాలు పడుతుంటే మాత్రం వాళ్ళు బయటికి వెళ్ళకుండా మరి వాళ్ళు ఇళ్ళలో కూర్చొని సేవలు చేస్తున్నారు తప్పితే వాళ్ళు బయటకు వచ్చేసి ప్రజలకు ఏ రకంగా ఉన్నాయి, నీళ్ళు ఏ రకంగా పోతున్నాయి, ఇక్కడ ఎందుకు నీళ్ళు ఆగుతున్నాయి, ఇక్కడ ఏది ప్రాబ్లం అనేది మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు దీన్ని ప్రశ్నించరు. మరి ఇళ్ళలో కూర్చొని మాత్రం వాళ్ళు మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పుకుంటే తప్ప జనాలకు తెలుసు వస్తున్నారు చేస్తున్నారా లేదని. పెద్ద నాళాలు చిన్న నాళాలని పెద్ద నాళాలు చేస్తున్నాము, ఎక్కడ చూసినా నీళ్ళు ఆగకుండా మేము పంపుతున్నామని అంటున్నారు. మరి మిషన్ భగీరథ అక్కడ చూసే అవసరం లేదు, ఇక్కడ రోడ్ల పంట కనపడుతుంది మనకు మిషన్ భగీరథ అనేది. మరి వీళ్ళు మిషన్ భగీరథనా లేకపోతే వర్షం నీళ్ళు అనేది కూడా వాళ్ళకి తెలియకపోతున్నది. వాళ్ళు ఏంటంటే పచ్చకామేళ్ళు వచ్చినట్టు ఎక్కడ చూసినా మాకు ఏమే చేస్తున్నామని చెప్పుకునేదే తప్ప వాళ్ళు చేసేది గొప్పగా ఏం లేదు. రైల్వే ట్రాక్ కింద ఏదైతే లింగంపల్లి రైల్వే బ్రిడ్జి దగ్గర మరి చాలా కాలనీలు సమ్మేరిగలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. అక్కడ ఎంప్లాయీస్ హైటెక్ సిటీ పోయి ఎంప్లాయీస్ కూడా అదే రోడ్డు పంటి పోయే దారి అది ఒకటే దారి ఉన్నది. మరి ఆ రోడ్డు చూసినట్టయితే 4 రోజుల సంది వర్షం పడి నీళ్ళు విపరీతంగా నిలబడితే ఆడికి వచ్చేసి వాళ్ళు ఫోటోలు తీసుకొని మేము డెవలప్ చేసినామని చెప్పుకున్నాడు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. ఈ రోజు కూడా చూడండి, 4 రోజులు వర్షం పడుతుంది, ఈ రోజు 2 రోజులు అయితే వర్షం లేదు, ఈ రోజు కూడా నీళ్ళు ఫుల్ పోతున్నాయి. వాళ్ళు ఏది పట్టించుకోరు, మాటలు చెప్తారు మేము అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం, చిన్న నాళల్ని పెద్ద నాళాలు చేస్తున్నామని చెప్తున్నారు. కానీ పెద్ద నాళల్ని చిన్న నాళాలు చేసేదంటే వీళ్ళు బాగా ఆలోచన చేసి పెద్ద నాళల్ని చిన్న నాళాలు చేస్తున్నారు తప్ప వాళ్ళు చిన్న నాళాలు పెద్ద నాళాలు చేస్తే ఎందుకు నీళ్ళు నిలబడతాయి, ఎందుకు ఎక్కడ దిక్కితే అక్కడ రోడ్డు మీద ఉంటాయి. మరి వాళ్ళు ఒకసారి తెలుస్తలేదా, వాళ్ళకి అర్థమైతే లేదా మేము అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము అని చెప్పేసి చెప్పుకునేది తప్పితే వాళ్ళు చేసేది ఏం లేదు. ఈరోజు చూసినట్టయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాము, డబుల్ బెడ్రూములు మేము అది చేసినాము ఇది చేసినాము అని గొప్పగా పేపర్లో రానికే టీవీలో ముందలే చెప్పుకున్నాడు తప్ప వాళ్ళు చేసింది ఎక్కడే లేదు. మీరు ఇట్లా అంటున్నారు కదా, షేర్లింగంపల్లి రైల్వే బ్రిడ్జి ఓ అద్భుతం, ఆహా ఓహో మేము చాలా డెవలప్ చేసామని వాళ్ళు అంటున్నారు, పెద్ద ఎత్తున ఫండ్స్ కూడా తీసుకొచ్చినాం అంటున్నారు. మరి మీరేమో మొత్తం మునిగిపోయింది అంటున్నారు, ఎలా చూడాలి? ఒకవేళ నిజంగానే అది పార్లమెంటు నుంచి ఎంపీ గారు కొట్లాడి అదైతే ఫండ్స్ తెచ్చినట్టయితే మరి నాళలు ఎందుకు ఇట్లుంటాయి, ఆ నీళ్ళు ఎందుకు ఎట్లందుకు వస్తున్నాయి, మరి ఆయన అక్కడ నుంచి ఫండ్స్ తెచ్చి ఎక్కడ పెడుతుండు? మరి షేర్లింగంపల్లి రైల్వే ట్రాక్ నుంచి రైల్వే బడ్జెట్ తీసుకొచ్చి రైల్వేలో డెవలప్ చేస్తున్నాడా లేకపోతే ఆయన మరి ఇంటి డెవలప్ చేసుకుంటున్నాడా అనేది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మేము ఒక్కటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వాళ్ళకు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటంటే మీరు బయటికి వెళ్ళి నేను ఏదైతే డబ్బు షేర్లింగంపల్లిలో ఏదైతే మరి ఇండ్లు ట్యాక్సులు కట్టినాయి కానీ కరెంట్ బిల్లులు కట్టినాయి కానీ ఇవన్నీ మీరు సాధ్యంగా మీరు ఖర్చు పెట్టేస్తే నాళాలు మంచిగా అవుతాయి, రోడ్లు మంచిగా అవుతాయి, గరీబులకు కూడా మీరు సేవ చేసినట్టయితే అది ఇడిచిపెట్టేసి అది డబ్బు తీసుకుపోయి ఎక్కడ పెడుతుంటే కదా షేర్లింగంపల్లిలో ఏదైతే మీరు డబ్బు కలెక్షన్ చేస్తున్నారో ఆ డబ్బునే మీరు షేర్లింగంపల్లిలో ఖర్చు పెట్టినైతే ఇటువంటి ప్రాబ్లాలు ఉన్నాయని కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపడం కోసం ఇలా చెప్తున్నారు అనుకోవచ్చు కదా. ఇప్పుడు మరి ప్రభుత్వం ఏమో లక్షల కోట్ల ఫండ్స్ తెచ్చాము, మేము మిషన్ కాకతీయ మిషన్ భగీరథ తెచ్చామంటున్నారు, చిన్న నాళాలు చేయదా? ఎందుకు మీరు ఇలా వేలెత్తి చూపుతున్నారు? అమ్మా వాళ్ళు డెవలప్ చేస్తే మేము విమర్శ పెట్టేది అవసరం మాకు లేదు, మా కాంగ్రెస్ పార్టీకి లేదు. వీళ్ళు చెయ్యలేదు కాబట్టి మీరు చేస్తలేరు కాబట్టి దాన్ని మేము ప్రజలకు దృష్టికి తీసుకెళ్తున్నాము. మీకు కళ్ళు తెరిపిస్తున్నవి ఏంటంటే ఇక్కడ మీరు డెవలప్ చేస్తలేరు కాబట్టి మీరు ఖచ్చితంగా డెవలప్ చేయండి. మేము ఆడికెళ్ళి తెస్తున్నాము, మిషన్ భగీరథ తెచ్చి ఏం చేస్తుర్రు? ల్యాండ్లోకి వెళ్ళి మీకు ఉల్టా
కిందికి తీసుకొస్తారు, మళ్ళీ మీనే తీసుకుపోయి పోసుకుంటున్నారు. అది మిస్త్రి పగిరాదు అనేది జనాలకు ఉపయోగపడాలి. కానీ కృష్ణానది నుంచి కూడా ఏది శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, మంజీరా కానీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన వాటరే కానీ ఇలా దాన్ని పెట్టేసి మీరు కలర్ చేంజ్ చేసుకోవట మేము తెచ్చినామంటే ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ 3 లైన్ల వాటర్ తీసుకొచ్చారు శ్రీశైలం నుంచి కానీ, నాగార్జున సాగర్ నుంచి కానీ. మరి తెలుగుదేశం వచ్చిన తర్వాత ఒక లైన్ వేసుకొచ్చారు. టోటల్ 4 లైన్లు శ్రీశైలం నుంచి కానీ, నాగార్జున సాగర్ నుంచి కానీ హైదరాబాద్ తీసుకొచ్చి మంచినీళ్ళు తాపుతున్న ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్. తర్వాత ఒక పైప్ లైన్ వేసింది తెలుగుదేశం గవర్నమెంట్. ఏదైతే గోదావరి నుంచి కూడా హైదరాబాద్కు నీళ్ళు తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చి పైప్ లైన్ వేసేసి మీరు నీళ్ళు తాపుతున్నారు? మీరు ఉత్తగా అనవసరంగా లేనిపోని మాటలు పెట్టి పబ్లిక్ను మధ్యపెట్టుకు తప్పితే మీరు ఏది కూడా డెవలప్ చేస్తలేరు. మీరు మీ పార్టీ వాళ్ళు, మీ కార్యకర్తలు మీరు డెవలప్ అవుతున్నారు, కానీ జనాలకు మాత్రం ఎటువంటి డెవలప్మెంట్ అనేది లేదు. శేరిలింగంపల్లిలో మరి ఇటువంటి హైటెక్ సిటీ కానివ్వండి, సాఫ్ట్వేర్ కానీ ఎన్నో ఇండస్ట్రీలు ఉన్నాయి. మరి ఇటువంటి దానిలో డబ్బులు వసూలు చేసుకుంటా మరి చేస్తున్నప్పుడు కూడా మీరు జనాలకు న్యాయం చేస్తలేరంటే మరి మీ కాంగ్రెస్ ఆయంలో చేసింది తప్ప మీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేసింది ఏం లేదు. బీజేపీ వాళ్ళకి దిక్కు నుంచి అంటున్నారు మేము అంత డబ్బు ఇచ్చినాం ఇంత డబ్బు ఇచ్చినామని. మరి ఆ డబ్బు వాళ్ళు ఇస్తున్నారు, మరి మీరు వసూలు చేసి ఏం చేస్తారు? కాంగ్రెస్ ఎప్పుడు కూడా మీరు డెవలప్ చేస్తే స్వాగతిస్తారు, మీరు డెవలప్ చేస్తే దాన్ని సంతోషపడతారు. విమర్శలు పెట్టే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ కాదు, మా నాయకులు కాదు. మీకు చెయ్యకపోతే చేయమని చెప్పేసి గట్టిగా నిలదీసే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. నిన్న జరిగిన కర్ణాటక ఎన్నికలలో మరి బీజేపీ కానీ మరి అక్కడ మేము డెవలప్ చేసినామని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ వస్తారు కదా. మరి కర్ణాటకలో ఎందుకు వీళ్ళకు పనిష్మెంట్ ఇచ్చింది అక్కడ జనాలు? అది ఒకసారి గమనించాలి. రేపు రాబోయే రోజులలో కూడా మరి ఈడ టీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని, బీజేపీని అటాయించి కాంగ్రెస్ పార్టీని రూలింగ్ తీసుకొచ్చేది జనాలు వాళ్ళు కంకణం కట్టుకొని ఉన్నారు. రేపు మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా మేము ఖచ్చితంగా ప్రజలకు న్యాయం, వాళ్ళకు డబల్ బెడ్రూములు కానివ్వండి, మరి రైతు బంధు కానివ్వండి, మరి గరీబులకు ఉద్యోగాలు కానివ్వండి, 500కే సిలిండరు కానివ్వండి, మరి ఇటువంటి కార్యక్రమం బస్సు మరి మహిళలకు బస్సు ఫ్రీ చేస్తామనేది కూడా మా నాయకులు చెప్తుంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసి తీరుతుంది. మాయ మాటలు చెప్పేది మా కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా మూమెంట్ చేస్తారు, అమల్లో తెస్తారని కూడా మేము ఖచ్చితంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి చూస్తే ఆనాడు ఇంద్రమ్మ గారు కట్టించిన ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు. ఆ రోజు గరీబాల గురించి ఇండ్లు కట్టించింది, గరీబాల గురించి వాళ్ళ ఉండేటందుకు కానీ, వాళ్ళ పండేటందుకు కానీ, తినేటందుకు కానీ వాళ్ళకు ఇండ్లు కావాలని ఆ రోజు ఇంద్రమ్మ గారు గరీబ్ పరిస్థితులను తీసుకొచ్చి మూమెంట్ చేసిన సంగతి మనం మరవలేనటువంటిది కాంగ్రెస్ హయాంలో. మరి ఈరోజు చూసినట్టయితే మరి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కడుతుండే ఈయన? మేము మా కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ గారు కట్టిన ఇండ్లు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు ఇండ్లు కట్టిస్తే ఈరోజు దానికి కలర్ చేంజ్ చేసి ఆ కలర్లు చేంజ్ చేసుకొని మేము కట్టించినామని చెప్పుకున్నది గొప్ప తప్ప వాళ్ళు కట్టించింది కూడా ఎక్కడ లేదని కూడా మేము సభముఖంగా తెలుపుకుంటున్నాం. అదేం సార్, మీరు రైతులకు మొత్తం మేమే వేసినాం అంటున్నారు, మరి కేసీఆర్ రైతు బంధు ఇవన్నీ ఇస్తున్నారు, 24 గంటలు కరెంట్ అంటున్నారు, మరి మీరేమంతే కదా 3 గంటలు కరెంట్ అని రైతులకు అన్యాయం చేసే విధంగా మాట్లాడింది. 3 గంటలు కరెంట్ అని కూడా ఎప్పుడు మా రేవంత్ రెడ్డి గారు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ అనలేదు. దీన్ని బనాయించి మీరు 3 గంటలని దాన్ని ఏదో మధ్య పెడుతున్నారు తప్ప 3 గంటలని ఎప్పుడు లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా 9 గంటల కరెంటు ఖచ్చితంగా ఇచ్చిన సంగతి మీకు తెలియందా? జనాలకు తెలియదా? పబ్లిక్ తెలియదా? రాష్ట్రానికి తెలియదా? మరి ఆ రోజు 9 గంటలు ఇచ్చినోడు ఇవాళ 3 గంటలని ఎట్లా చెప్తాం? ఇవన్నీ మీరు ఒక మద్యం పెట్టేసి మమ్మల్ని మా నాయకులను బదనాం చేయాలని చెప్పేసి కూడా మీరు ఒక కంకణం కట్టుకున్నారని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తున్నాము. ఈరోజు ఆ రోజు కూడా మేము చెప్పేది ఒక్కటే మాట, ఈరోజు కూడా చెప్పేది ఒక్కటే. మా నాయకులు కానీ మేము కానీ మీలాగా మద్యం ముందొకటి వెనుకోటి చెప్పేది కాదు. ఒక మాట చెప్తే ఆ మాట మీద మా నాయకులు నిలబడతారు, ఖచ్చితంగా అనుకున్నట్టు పని చేస్తారు. మీరు 3 గంటలు కరెంట్ అని చెప్పేసి మీరు ఏదో తీసుకొచ్చేసి దీన్ని బ్లేమ్ చేసి కాంగ్రెస్ వాళ్ళని బదనాం చేయాలని తప్ప మీరు ఏం లేదు.
ఆనాడు 9 గంటల కరెంటు రాజశేఖర రెడ్డి ఇచ్చిండ్రంటే ఇవాళ 3 గంటలని మీరు ఎట్లా మాట్లాడతారండి? మీకేమన్నా కొంచెమన్నా అవగాహన ఉండాలి మాట్లాడటానికి కూడా. దానికి జనాలకు అర్థమైపోతుంది. ఆనాడు 9 గంటలు ఇచ్చింది, ఈనాడు 3 గంటలు ఎట్టిస్తారనేది జనాలకు అర్థం కాదా? మీరేదో గొప్పగా చెప్పుకొని 3 గంటలు అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసి జనాలని మధ్యపెట్టాలని చెప్పి చూస్తున్నారు తప్ప మీరు అదేం లేదు. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ తెచ్చింది మేమని చెప్పేసి ఈయన గొప్పగా చెప్పుకుంటున్నాడు. తెలంగాణ ఇచ్చింది జనాలకు తెలియదా? తెలంగాణ వచ్చింది జనాలకు తెలియదా? మరి ఈయన ఏదో పెద్దగా చెప్పుకుంటున్నట్టు ఆనాడు తెలంగాణ ఎంతో కష్టపడి తెలంగాణ ఆనాడు మన ఆంధ్ర రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ నుంచి కొట్టుకుపోతున్న సంగతి కూడా తెలిసి కూడా సోనియమ్మ గారు ఈనాడు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ఇచ్చిన సంగతి ఈయనకు తెలియదా? పెద్ద మనిషికి ఈయనకు అని తెలిసిన తర్వాత కూడా ఒక రకంగా బదనాం చేసేది అనేది అది మంచి పద్ధతి కాదు. జనాలు బాగా దీన్ని గమనిస్తారు. ఈ ఏదో మత్తు మాటలు చెప్పేసి మాయ మాటలు చెప్పి నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. ఈరోజు మంచిగా ఓటర్స్కు బాగా అవగాహన ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మా గరీబ్ వాళ్ళకి కానీ మరి రాష్ట్రానికి కానీ బాగుపడుతుందనే ఉద్దేశం కూడా జనాలలో వచ్చింది. అది జనాలు ఖచ్చితంగా రాబోయే ఎన్నికలప్పుడు ఖచ్చితంగా వీళ్ళకు గుణపాఠం చెప్పి మరి వాళ్ళకు బుద్ధి చెప్తారనేది కూడా మేము కోరుకుంటున్నాం. సరే, మీరు అన్నట్టుగానే జనాల నుంచి మంచి స్పందన అంటున్నారు కదా. రీసెంట్గా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసిండ్రు, తర్వాత రేవంత్ రెడ్డి గారు హత్య యాత్ర చేసిండ్రు. ఎట్లా అనిపించింది జనాలలో స్పందన? మన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసింది. ఒక రోడ్డు మీద మురికొచ్చి ఖాళీ దూల అనుకొని పోయింది కాదు. జనాల దగ్గరికి వెళ్ళి గరీబ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జనాల దగ్గరికి వెళ్ళి ఏమి నీకు పరిస్థితి ఏంది, నీకు ఇబ్బంది ఏమున్నది, ఈ రాష్ట్రాలలో మీకేం అన్యాయం జరుగుతుందని ప్రతి గరీబ్ అని ఇంటికి వెళ్ళి గరీబ్ అని రోడ్డు పంటి కలిసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి గరీబ్ వాళ్ళకు మరి పరిస్థితి ఏంది అనేది వాళ్ళ గురించి వాళ్ళ పరిస్థితి గురించి తెలుసుకున్న నాయకుడు మా రాహుల్ గాంధీ గారు. మరి ఆ నాయకుడు వస్తున్నాడంటే మరి రోడ్డు మీద వచ్చేసి తెల్లబట్టల దగ్గరికి ఎప్పుడు పోలేదు. ఆయన గరీబ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మహిళలకు మరి జనాల దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ గురించి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకొని జోడయాత్ర చేసి ఎక్కడి నుంచి అక్కడ దాకా గరీబ్ పరిస్థితి మొత్తం భారతదేశంలో కూడా ఆయన మంచిగా తెలుసుకొని ఆ రకంగా మేము మీ అండగా మేము ఉంటాము, మీ ఎంబడి మేము ఉంటాము, మీరేమి భయపడవద్దు, మీరేమి చింతించొద్దు అని చెప్పి కూడా గరీబ్ వాళ్ళకు కానివ్వండి, యువకులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, గరీబ్ వాళ్ళందరూ కూడా మరి ఆయన ఒక రకంగా ధైర్యం చెప్పుకుంటూ ఆయన మరి బాగా మీ ఎంబడి నేను ఉన్నా, మీరు భయపడకండి అని చెప్పేసి కూడా గట్టిగా చెప్పుకోవటం జరిగిన సంగతి మనం గమనిస్తూ ఉన్నాం. జనాలకు కూడా తెలుసు. నిన్న మన రేవంత్ అన్న గారు కూడా పాదయాత్ర చేస్తుంటే విపరీతమైన జనాలు అయ్యా మేము తప్పు వాళ్ళకు బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ ఓటేసి మేము తప్పు చేసినాం, ఈరోజు మీరు వస్తున్నారు కాబట్టి మాకు అండా ఉన్నారు, మీరు ఖచ్చితంగా మేము మీ ఎంబడి ఉంటాము, మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము తెస్తాము, మీరు మాకు అండగా ఉండండి, మీ అండగా మేము ఉంటామని చెప్పేసి కూడా వారు కూడా జనాలు కూడా మరి రేవంత్ రెడ్డి గారికి కూడా అండదండలుగా ఉంటామని కూడా వాళ్ళు బాగా ఆశ్చర్యం చేసిన సంగతి కూడా మనం గమనించాం. నిజంగానే కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారా? ప్రజల సమస్యలు తెలుసుకున్నారా మీరు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు తీసుకుపోదు, ప్రజలే కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు ఒక అండదండ, వాళ్ళకు ఒక బలము, ఒక ధైర్యం అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్న సంగతి జనాలు నిన్న చూస్తున్నట్టే ఖమ్మం మీటింగ్లో చూస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసుని పెట్టి రోడ్లు జాములు చేసి బంద్ చేసేసి ఎక్కడ బండ్లని అక్కడ వందల సంఖ్యలో బండ్లను కూడా వాళ్ళు చేసి ఎక్కడిదెక్కడ పెట్టినా జనాలకు ఏ రకంగా అయితే నా కాంగ్రెస్ కావాలి, నా పార్టీ రావాలని ఉద్దేశంతో నడుచుకుంటూ వచ్చిన సంగతి మనం గమనిస్తున్నాము. మరి ఈ రకం కూడా రోడ్లని జామ్ చేసేసి ఆర్టీఓలను పెట్టి పోలీసుని పెట్టి ఎక్కడక్కడ కూడా మనల్ని రానివ్వకుండా చేస్తే కూడా జనాలు పెద్ద సంఖ్యలో వచ్చిన సంగతి మరి శ్రీనివాసరెడ్డి కానివ్వండి, జూపల్లి కృష్ణారావు కానివ్వండి, ఆనాడు మా బట్టి
సిఎల్పి లీడరు పాదయాత్రను కూడా చూసి జనాలు కూడా ముందుకొచ్చిన సంగతి మనం మరవలేనటువంటిది. నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని జిమ్మిక్కులు చేసినా జనాలు మా వైపు ఉన్నారు, కాంగ్రెస్ను ఖచ్చితంగా ఆదరిస్తారని కూడా మేము గొప్పగా చెప్పుకోగలం. మీరు ఇంత చెప్తున్నారు, మరి కేసీఆర్ కూడా నీళ్ళు ఇచ్చినాం అంటున్నారు. మరి మీరు బీఆర్ఎస్ నీళ్ళు తాగట్లేదా? బీఆర్ఎస్ ఇచ్చే దసరా బట్టలు వేసుకోవట్లేదా? పింఛన్లు అందుకోవట్లేదా? ఇక బీఆర్ఎస్ నీళ్ళు అనేది మాత్రం వాళ్ళ కుటుంబం తాగుతుండొచ్చు, కానీ జనాలు ఎవరు తాగుతలేరు నీళ్ళు. ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన నీళ్ళే తాగుతున్నారు, కాంగ్రెస్ని బట్టలే కడుతుర్రు. మరి ఏదైతే మరి బతుకమ్మల పండుగ వచ్చినప్పుడు మరి కేసీఆర్ గారు కానీ దసరాకు కానీ మరి వాళ్ళకు బట్టలు కానీ చీరల పంపిణీ కానీ బట్టల పంపిణీ ఏదైతే ఆయన గరీబ్ వాళ్ళకు మరి పంపుతున్నాడో అది ఒక్కసారి మనం గమనించాలి. కేసీఆర్ బిడ్డే కానీ మరి సామాన్య ప్రజలు అందరం కూడా ఒకటే బట్టలు కట్టాలి కదా. మరి బట్టలు ఎందుకు ఆమె కట్టుకుంటలేదు మా తల్లి? మరి వీళ్ళు ఎందుకు ఆ బట్టలు కట్టాలి? మరి ఈమెం బట్టలు కట్టాలి? మరి నువ్వు కట్టే బట్టలు వాళ్ళకి వేయండి, లేదంటే వాళ్ళు కట్టే బట్టలు మీరు కట్టిరండి, సంతోషపడతాం అని. మరి నీకో రకం వాళ్ళకో రకమా? ఇది అన్యాయము. ఇది జనాలు కూడా బాగా అర్థం చేసుకుంటారు. సరైన టైంలో వాళ్ళు గుణపాఠం చెప్తారు. మీరు ఇట్లా చెప్తున్నారు, మరి బీఆర్ఎస్ వచ్చాక చెరువులను సుందరీకరించాము, చెరువుల డెవలప్మెంట్ బాగా చేసినాము, బతుకమ్మ నిమజ్జనం చేయడానికి కూడా మంచిగా చేసినామని చెప్తున్నారు కదా. మరి మీరెందుకు ఇట్లా అంటున్నారు? ఇప్పుడు చెరువులు చూస్తున్నట్టయితే హైదరాబాద్ చుట్టూ కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, మరి ఎక్కడ చెరువులు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ తర్వాత టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కానివ్వండి, చెరువులు ఎక్కడెక్కడ అమాదిగా వర్షం వచ్చేసినప్పుడు కానీ ఎండాకాలంలో కానీ నీ చెరువులలో చూస్తే విపరీతమైన నీళ్లు కనిపించేది. ఎన్నో అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా అక్కడ ఆ చెరువులలోకి వెళ్ళి స్నానాలు చేసేవాళ్ళు, బట్టలు ఉతుకునేవాళ్ళు, వాళ్ళు అక్కడ ఎన్నో రకాల వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఈరోజు చూసినట్టయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ చెరువులోనే కొంచెం గంటెడు నీళ్ళు ఆగుతున్నాయా? మరి బతుకమ్మ అని అంటే బతుకమ్మ వేసిన తర్వాత బతుకమ్మని తీసుకెళ్ళి మనము చెరువులో వేస్తాం బతుకమ్మని. మరి ఏ చెరువులు వేస్తారు? ఎక్కడ చూసినా ఇప్పుడు పటేల్ చెరువు చూడండి, మియాపూర్ చెరువు చూడండి, గంగారం చెరువు చూడండి, అక్కడ మేది గోపి చెరువు చూడండి, నల్గొండ చెరువు చూడండి. ఈ చేర్లింగంపల్లిలో ఇన్ని చెరువులు ఉన్నాయి. ఏ చెరువులో నీళ్ళు ఉన్నాయి? అన్నీ కబ్జా చేసి మట్టి పోస్తున్నారు, బోడుస్తుర్రు, లేఅవుట్ చేస్తుర్రు. లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ ఖాళీ ఎవరికి వాళ్ళు పంచుకుంటున్నారే తప్ప చెరువుల డెవలప్మెంట్ చేసేది అనేది అది మర్చిపోయిన కథనే వాళ్ళది. చెరువులు డెవలప్మెంట్ కాదు, చెరువులు కబ్జా చేసేదే వాళ్ళ కంకణం కట్టుకున్నారు వాళ్ళు అంతే. షేర్లింగంపల్లి అంటేనే కాంగ్రెస్కి కంచుకోట గతంలో. ఆ తర్వాత టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్కి వెళ్ళారు, మళ్ళీ టీఆర్ఎస్ నుంచి గెలిచారు. మరి ఈసారి కాంగ్రెస్తో కాలచక్రం తిప్పుతారా మీరు? ఆనాడు టీడీపీలో గెలిచి టీఆర్ఎస్లో పోయిండు గాంధీ గారు. కాంగ్రెస్ ఎప్పుడు కూడా కంచుకోటనే, ఆ రోజు కూడా కంచుకోటనే, ఈరోజు కూడా కంచుకోటనే. చేరులింగంపల్లి కానివ్వండి, హైదరాబాద్ చుట్టూ ఎక్కడైనా సరే కానీ కాంగ్రెస్ కంచుకోట అనేది కూడా మనం మరవలేనటువంటివి. రేపు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ ఎవరికి సీట్ ఇచ్చేసినా ఎవరికి ఏం చేసినా అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిస్తారు. చేరులింగంపల్లిలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ జెండా ఎగిరిస్తారు అనేది కూడా మేము గట్టిగా భావిస్తాం. మీరు షేర్లింగంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తుంది అంటున్నారు, మరి ఏ నినాదంతో ముందుకెళ్తున్నారు జనాలు ఓటేయడానికి? మేము జనాలకు వాళ్ళ బస్సులలో తిరుగుతున్నాము, వాళ్ళ ఇళ్ళలో తిరుగుతున్నాము, వాళ్ళ కాలనీలలో తిరుగుతున్నాము. వాళ్ళు ఎక్కడైతే జనాలు ఉన్నారో జనాల పక్కన మేము పోతున్నాము. మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కాంగ్రెస్ జెండా పట్టుకొని మేము వెళ్తున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇళ్ళల్లో ఉండి ఎవరు వచ్చారంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇళ్ళల్లో లోపల ఉన్న వాళ్ళు కూడా బయటికి వెళ్ళేసి వాళ్ళు కాంగ్రెస్ జెండా చూడంగానే, కాంగ్రెస్ జనాలను చూడంగానే వాళ్ళు చాలా సంతోషపడి, అయ్యా ఈసారి మాత్రం మేము 2 సార్లు మేము బీఆర్ఎస్కు టీఆర్ఎస్కి వేసి మేము మోసపోయినాం, బీజేపీకి కూడా వేసి మేము మోసపోయినాం, ఈసారి కూడా మేము ఆ రకంగా మోసపోము, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము. కాంగ్రెస్ పార్టీ వస్తేనే మా బస్తీలు కానివ్వండి, మా రోడ్స్ కానివ్వండి, మా డ్రైనేజ్ కానివ్వండి, మా బస్తులు కానివ్వండి, మా ఇండ్లు కానివ్వండి, ఏ రకంగా కూడా మా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు
మూమెంట్ చేస్తారు కాబట్టి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పక్షానే ఉంటాము. కాంగ్రెస్ని వదలము. ఒకసారి 2 సార్లు వదులుకొని మా చెంపలు మేము కొట్టుకున్నట్టు అయింది కాబట్టి ఈరోజు మేము కాంగ్రెస్ పక్షానే ఉంటామని చెప్పేసి గట్టిగా చెప్తారు జనాలు. మీరేమో ఏం చేయట్లేరు, ఇట్లా జనాలు ఇట్లా అంటున్నారు. మన ఊరు మన బడి అని ఎన్నో కోట్ల ఫండ్స్ పెట్టి డెవలప్ చేస్తున్నాం అంటున్నారు. మన కేటీఆర్ మనవాడు కూడా ఒక స్కూల్ని దత్తత కూడా తీసుకున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు కేసీఆర్ మన్మడు వచ్చి దత్తత తీసుకున్నాడు. గోపన్పల్లిలో గౌడిదొడ్డిలో చూసిండు. మరి అక్కడి నుంచి వెళ్ళి ఇంకొక బడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ మన్మడే కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ ప్రశ్నించిండు ఏమని, మరి గవర్నమెంట్ స్కూల్ ఈ రకంగా ఉంటే మా తాతకి ఏమన్నా తెలిసిందా, మన ఆయన ఏమన్నా గమనిస్తుండా, మరి ఈ రకంగా ఈ బళ్ళు ఏంది గిట్ల పెట్టిండు, గవర్నమెంట్ బళ్ళు కాకుండా మరి ప్రైవేటు బళ్ళని ఈ రకంగా ఎందుకు మా తాత చేస్తున్నాడు, మరి డబ్బులని ఎక్కడ పెడుతున్నాడు మా తాత అనేది కూడా వాళ్ళ మనమడే ప్రశ్నించుంటూ అది ఒకసారి మనం బాగా బుర్రకెక్కించుకోవాలి అని కూడా మనం చెప్తున్నాం. గతంలో చూస్తే ఖైరతాబాద్ అంటే ఇక్కడ షేర్లింగంపల్లి వరకు ఉండేది. ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలు ఉండేవి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వాణి బాగా వినిపించారు. మరి మీరు ఆయన శిష్యుడిగా మీ పాత్ర ఎలా ఉండబోతుంది, ఎలా పోషిస్తారు? మేము అన్న 78 నుంచి జనార్దన్ రెడ్డి గారు మా నియోజకవర్గము ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రతినిధి వాయించున్న సంగతి మనం మరవలేనటువంటిది. ఈరోజు చూసినట్టయితే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో మరి 4 కాన్స్టిట్యున్సీలు అయినాయి. ఒకటి ఖైరతాబాదు, రెండోది జూబ్లీహిల్స్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి 4 కాన్స్టిట్యున్సీలు ఆయన ప్రతినిధి వాయించిన ఏరియాలో 4 కాన్స్టిట్యున్సీలు అయినాయి. 4 కాన్స్టిట్యున్సీల డెవలప్మెంట్లో మరి ఆయన ఈ కాన్స్టిట్యున్సీలలో ఎక్కడ చూసినా కానీ ఆయన డెవలప్మెంట్ ముందుండేవాడు. గరీబ్ పక్షాన్ని ఆయన ఉండేవాడు. ఏ రోజు కూడా మరి గరీబోళ్ళు అంటే నేనున్నానంటే గరీబోళ్ళు అన్న ఉన్నాడనే రకంగా వచ్చేవారు. వాళ్ళ శిష్యునిగా, ఆయన ఫాలోవర్స్గా, ఆయన అభిమానిగా నేను కూడా షేర్లింగంపల్లిలో నేను కూడా ఆయన వెంబడి తిరిగి ఆయన చేసే సేవలను గుర్తించి ఆయన ఏ రకంగా అయితే గరీబోళ్ళకు కానివ్వండి మరి ఏరియాలో అందరికీ ఏ రకంగా సేవ చేస్తుంటానో ఆ రకంగా నేను వెంబడి ఉండి చూసిన కాబట్టి ఆయన అడుగుజాడలలో ఆయన ఏ రకంగా పనిచేసేవాడో, ఏ రకంగా జనాలలో పోయేవాడో ఆ రకంగా కూడా నేను పోవాలని నిర్ణయించుకొని ఖచ్చితంగా అదే బాటలో నేను నడుస్తాను కూడా నేను గట్టిగా చెప్పాను. సో చూసారు కదా, ఇప్పుడు పీజేఆర్ శిష్యుడిగా నేను ముందుకు వెళ్ళి జనాల సమస్యలు తీరుస్తాను, నన్ను ఇక్కడ గెలిపిస్తే ఇక్కడ వర్షంలో కూడా ప్రజల్లో తిరుగుతూ ఆయన వాణి వినిపిస్తూ ముందుకు వెళ్తున్నారు కదా షేర్లింగంపల్లి ప్రశాంత్ ఇంటర్వ్యూ ఈరోజు చూశారు కదా. మరి మరో అంశంతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్.